టాలీవుడ్‌లో ఉన్న పెద్ద స్టార్స్‌ని అందరిని మీరు కలిసేసారనుకుంటా. కలిసానండి. ఆ! రానాని కలుస్తుంటా ఆ! అప్పుడప్పుడు. అండ్ అండ్ విశ్వక్ సిద్ధు అయితే రెగ్యులర్‌గా అండ్ కలుస్తుంటా. 'లైలా' మూవీలో అలాగే బాస్‌ని కూడా కలిసారు కదా! చిరంజీవి గారిని కలిసాము మొన్న. దట్ హౌ వాస్ వాస్ ద స్పెషల్ మూమెంట్. ఎక్స్‌పీరియన్స్? యాక్చువల్లీ నేను మీదొకటి స్పీచ్ చూసాను. 'లైలా' మూవీకి సంబంధించి. చిరంజీవి లిటరల్లీ నా గారితోనా? కాళ్ళు షివరైతున్నాయి అవునవును. అది ఇది అని చెప్పి మాట్లాడారు. అసలు నేను రియల్లీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. బేసికల్లీ అక్కడ ఏమైందంటే చిరంజీవి గారు వస్తున్నారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోటోకాల్ ఇచ్చారు. ఓహ్! ఓకే. సో హాఫ్ అన్ అవర్‌లో ప్రొడ్యూసర్ మాట్లాడాలి, హీరో మాట్లాడాలి, హీరోయిన్‌కి లేదు మైక్. డైరెక్టర్ మాట్లాడాలి. హ్మ్. సో అక్కడ ఏం జరిగిందంటే నాకు మైక్ ఇచ్చిన టైము, చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చిన టైం ఒకటైపోయింది. అబ్బా! అక్కడ నాకు గాడ్స్ గ్రేస్. ఆ! నాకు 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్‌లో కూడా తారకన్న వచ్చినప్పుడు ఆ! ఆ! తారకన్న ఇంటి దగ్గర కారెక్కి లైవ్ చూస్తూ వస్తున్నాడు ఓహ్! ఓకే. ఆ! శిల్పకళా వేదికకి. ఆ! ఆ! తారకన్న శిల్పకళా వేదిక ఎంటర్ కాగానే ఆ రోజు ఏమైంది బేసికల్లీ తారకన్న వచ్చేటప్పుడు మైక్ ఉంటే ఆ! ఇట్లా సెట్ అయ్యేది కాదు అప్పుడు. ఆ! చిరంజీవి గారు రావడం వేరు. అంటే ఇట్లా సెట్ అయ్యేది కాదు. సో హ్మ్. తారకన్న వచ్చినప్పుడు మైక్ ఇస్తే ఏమయ్యేది, జనాలు ఇంకా మనల్ని పట్టించుకోరు. అవును. ఆబ్వియస్లీ. తారకన్ననే పట్టించుకుంటారు. అవును. సో అక్కడ నాకేమో తారకన్న నేను మాట్లాడేటప్పుడు రావద్దు, నేను మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత వస్తే బాగుంటుంది అని నాకు లోపల ఉంది. ఆ! ఎందుకంటే తారకన్న వస్తే ఇంక అయిపోయింది, ఇంకా మనం వ్యానిష్ అయిపోతాం. అవును. అవును. సో తారకన్న సిద్ధు విశ్వకి వెళ్ళి రిసీవ్ చేసుకునేటప్పుడు తారకన్ననే అన్నాడంట విశ్వక్ వాళ్ళతో, మార్కేష్ గారు మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడిన తర్వాత లోపలికి వస్తా అని. సో ఓహ్! అక్కడ నాకు కొంచెం టైం కొంచెం దొరికింది. స్పీచ్ ఎలివేట్ ఆ! అయింది. ఓకే. పాపం నా తర్వాత అనుపమకి ఇచ్చారు మైక్. హ్మ్. అప్పుడు తారకన్న ఎంట్రీ ఇచ్చాడు. హ్మ్. నా మైక్ అయిపోగానే అప్పుడు పాపం హీరోయిన్ అయినా ఆ అమ్మాయినే పట్టించుకోవాలి. హ్మ్. సో అట్లుంటది. అంటే ఆ ఫ్యాన్స్ వైబ్, ఆ షౌట్స్, ఆ పెద్ద అవును. పెద్ద అవును. అరుపులు. హ్మ్. తారక్‌తో పర్సనల్‌గా ఏమైనా కన్వర్జేషన్ జరిగిందా? అదే పర్సనల్‌గా లేదా? ఓకే. ఆ! అక్కడి వరకే. జస్ట్ కలిసి హాయ్, హలో అంతే. చిరంజీవి గారితోనైతే చాలా ఆ! స్పెషల్ మూమెంట్ ఉండే ఆ రోజు. దట్ ఆ! ఈవినింగ్ వాజ్ అమేజింగ్. ఆ! చాలా బాగుండే. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. చిరంజీవి గారితో ఆయన హ్యాడ్ ఎనీ నా లైఫ్ కన్వర్జేషన్? టైమ్ సెటిల్మెంట్ సార్ అంటే ఇట్లా చేయలేకపోయిండు ఆయన. ఆ! ఓకే అని. ఆ! సో దోస్ ఆల్ థింగ్స్ విల్ స్టే అవును. ఫర్ ఎవర్ ఇన్ లైఫ్. అవును. సో అవి నేను ఒక్కసారి నమ్ముతా బాగా. ఈ మీరు ఏ ఇయర్‌లో ఇండస్ట్రీకొచ్చారు? వెనక ఎన్ని స్ట్రగుల్స్ అసలు ఉన్నాయి? ఏంది ఆ స్ట్రగల్స్, అసలు ఆ మూమెంట్ వేరు. వేరసలు. నేను నిజం. బయటికొచ్చిన తర్వాత ఐటీసీ కోహినూర్ నుంచి బయటికొచ్చిన తర్వాత ఒక్కడిని నిల్చొని ఆలోచించుకుంటున్నా. నేనేనా? ఆ! ఇది నేనేనా అని. ఆ! సో అవి స్పెషల్ మూమెంట్స్. ఇట్ వాస్ వెరీ ప్రౌడ్. అసలు ఎక్కడ ఆడిషన్‌లని తిరిగి ఏంది హ్మ్. ఇక్కడ దాకొచ్చి చిరంజీవి గారు సార్ నా లైఫ్ టైల్ సెటిల్మెంట్ సార్ అంటే ఇట్లా చేయలేపడం. హ్మ్. ఆయన నా మాటలకి నవ్వడం. ఆ ఐ కాంటాక్ట్స్, ఆ కన్వర్జేషన్, నేను ఆయనతో డైరెక్ట్ ఆయనకి చెప్తున్నా ఐ లవ్ యూ చెప్తున్నా. సో దోస్ ఆల్ ఆర్ స్పెషల్ మూమెంట్స్. ఓకే. బాలయ్య బాబు గారితో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. సో హ్మ్. అవి చరిత్రలో మిగిలిపోతాయి అవి నాకు. అవును. 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 అండ్ మీకు అండ్ యాంకర్ సుమ గారికి కూడా మీ కామెడీ బాగా వర్కౌట్ అవును. అవుద్దండి. ఎలా? అది ముందే ప్లాన్ చేసుకుంటారా? లేదు లేకపోతే సుమా గారు యెస్. ఎక్కడ కనపడ్డా ఆ! ఆడియన్స్‌లో కనపడ్డా ఇట్లా అంటారు నన్ను. హ్మ్. హ్మ్. రే మార్కస్ అని. హ్మ్. బాగా సరదాగా ఉంటావు. ఇప్పుడు సుమ గారు కూడా బాగా సరదాగా ఉంటారు. హ్మ్. సో మాకది సెట్ అయింది అట్లా. ఓకే. ఇంకా ఏ ఆడియో రిలీజ్ అయినా సుమ గారే రావడం. హ్మ్. హ్మ్. ఇప్పటికి చాలా సార్లు మీ కలిసారు. మీ మీ సినిమాలో ఆల్మోస్ట్ సెహరీకి మీరు సుమ గారే వచ్చారు. అవును. అవును. మొన్న లైలా. సుమ అడ్డాకి వెళ్ళినప్పుడు అదే సుమ అవును. గారు, మళ్ళీ హ్మ్. లైలాక్ సుమ గారు, మళ్ళీ రౌడీ బాయ్స్‌కి ఎవరు? రౌడీ బాయ్స్‌కి సుమ గారు కాదు, టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కూడా సుమ గారు. సుమ గారు. అవును. సో అట్లా నాకు ప్రతిసారి సుమ అట్లా గారు సుమ గారికి మీకు అలా వర్కౌట్ అట్లా అవుతుంది. సెట్ మీ అయిపోయింది. కామెడీ మీరు. మేము ఏడిపిస్తుంటాం సుమ ఆ! ఆంటీ ఆ! అది అని. ఆ! సో ఆమె కూడా స్పోర్టివ్‌గా తీసుకుంటది. చాలా అవునండి. మంచి హ్మ్. మనిషి. గుడ్ ఆ! హ్యూమన్ బీయింగ్ సుమ గారు. యెస్. ఓకే.